గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. నల్గొండ జిల్లా కొండమల్లపల్లి మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ దారుణ హత్య కలకలం రేపుతోంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి దుండగులు హత్య చేశారు. కొండమల్లపల్లి సీఐతో పాటు ఇద్దరు ఎస్ఐలు నివాసం ఉండే సమీప ప్రాంతంలోనే హత్య జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రూపారెడ్డి కొన్ని సంవత్సరాలుగా కొండమల్లపల్లిలో నాగార్జున గ్రామర్ స్కూల్ నిర్వహిస్తూ ప్రిన్సిపల్గా కూడా వ్యవహరిస్తోంది. ఆమె భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వారు మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలో కూడా ఇల్లు ఉంది. వారి కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ అక్కడే ఉంటున్నాడు. దీంతో సెలవు దినాలలో దంపతులిద్దరూ కుమారుడి వద్దకు వెళ్లి వస్తుంటారు. తాజాగా శని, ఆది, సోమవారము 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్లోని తమ కుమారుడి వద్దకు వెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయం రూపారెడ్డి కొండమల్లెపల్లికి రాగా భర్త రాజేందర్ రెడ్డి పని ఉందని అక్కడే ఉండిపోయాడు. రూపారెడ్డి మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్లి సాయంత్రానికి తిరిగి కొండమల్లెపల్లిలోని ఇంటికి వచ్చారు. అయితే బుధవారం ఉదయం రూపారెడ్డికి ఆమె భర్త రాజేందర్ రెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో కొండమల్లెపల్లిలోని తమ ఇంటిపైన అద్దెకుంటున్న వారికి ఫోన్ చేసి చూడాల్సిందిగా కోరాడు. అద్దెకు ఉంటున్నటువంటి వారు వెళ్ళి ఎన్నిసార్లు తలుపులు తట్టినా రూపారెడ్డి తలుపు తీయకపోవడంతో ఇంటి పక్కన ఉన్నవారిని పిలిచారు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో విగత జీవిగా ఉంది. స్థానికులు వెంటనే రూపారెడ్డి భర్తకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ అదేవిధంగా హత్య జరిగినటువంటి ప్రదేశంలో ఆధారాలు పరిశీలించారు. హత్యకు స్పష్టమైనటువంటి కారణాలు ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంతో అన్ని కోణాలలో దర్యాప్తు జరుపుతున్నట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం 7:30 నుంచి 8:30 సమయంలో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రూపారెడ్డి శరీరం పైన కత్తిపోట్లు ఉండడంతో ఈ హత్యలో ఎంతమంది ప్రమేయం ఉందన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఇక హత్య జరిగిన సమీప ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలలో అనుమానితుల కదలికలపైన స్పష్టత లేకపోవడంతో రూపారెడ్డి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలలోనూ అనుమానాస్పద కదలికలు లేకపోవడంతో దుండగులు పక్కా రెక్కి నిర్వహించి హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. రూపారెడ్డి ఇంటి వెనక వైపు సీసీ కెమెరాలు లేవు. ఇది గమనించి దుండగులు ఇంటి వెనక వైపు నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీనికి తోడు హత్య జరిగినటువంటి ఇంట్లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో దొంగలు కాదని భావిస్తున్నారు. ప్రస్తుతం రూపారెడ్డి హత్య ఉదాంతం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.